బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. మార్కెట్లో అమెరికన్ ఫెడ్ సృష్టించిన కల్లోలం ఆగలేదు. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో వరుసగా 5వ రోజు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు నమోదు చేశాయి. రిస్క్ తీసుకునేందుకు విముఖంగా ఉన్న ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు సాగించారు. దీనికి తోడు ఎఫ్పీఐల నిధుల తరలింపు సైతం యథేచ్ఛగా కొనసాగింది. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1176 పాయింట్లు దిగజారి 78,041 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 1343 పాయింట్ల నష్టంతో 77,874 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 364 పాయింట్ల నష్టంతో 23,587కు క్లోజ్ అయింది. 2 ఏళ్ల కాల పరిమితిలో ఒక వారంలో ఈక్విటీ మార్కెట్కు ఏర్పడిన భారీ నష్టం ఇదే. బీఎస్ఈలో లిస్ట్ అయిన షేర్లలో 2,950 షేర్లు నష్టాల్లో ముగియగా 1,045 షేర్లు మాత్రం లాభపడ్డాయి. 5 రోజుల వరుస నష్టాల కారణంగా సెన్సెక్స్ 4,091 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 1,181 పాయింట్లు నష్టపోయింది. బీఎస్ఈలో లిస్ట్ అయిన చిన్న మధ్య తరహా కంపెనీల షేర్ల లిస్టింగ్ ను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరింత కఠినం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం పబ్లిక్ ఇష్యూకు వచ్చే ఎస్ఎంఈ కంపెనీ తన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ సమర్పించే నాటికి తప్పనిసరిగా 3 ఏళ్లలో వరుసగా కనీసం 2 ఏళ్ల పాటు ₹1 కోటి స్థూల లాభాలు ఆర్జిస్తూ ఉంటాయి.